సో గాయస్ ప్రజెంట్ అయితే డీజే టిల్లు స్క్వేర్ మూవీ అయితే కంప్లీట్ చేసేసాం అనమాట. ఇప్పుడు వచ్చేసి మధ్యాహ్నం 12:30 అట్లా దాటిపోయింది. మార్నింగ్ షో అనమాట, 9 o'clock షో. సో ఇప్పుడు వచ్చేసి మనం అగా ఖాన్ ప్యాలెస్ అయితే వెళ్దాం అనమాట. దీనికి స్పెషాలిటీ అయితే ఉంది. ఏందైతే మన గాంధీజీ ఉన్నాడు, మామూలుగా ఉద్యమం అప్పుడు పెట్టారు కదా జైల్లో. సో అది ఇక్కడే అనమాట, అగా ఖాన్ ప్యాలెస్లోనే అతన్ని అరెస్ట్ చేసి ఉంచడం అయితే జరిగింది. సో ఆ లొకేషన్ అయితే చూపించడానికి వెళ్ళిపోతున్నా. ప్యాలెస్లో గాంధీజీ మెమోరియల్స్ అవి కూడా ఉంటాయంట, చూద్దాము ఒక్కొక్కటిగా. సో దెన్ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీట్ అవుతా. ఇది వచ్చేసి హడప్సర్లోనే ఉన్నాయన్నమాట ఇవన్నీ. చూడండి గాయస్, ముందు ఒక మే బ్యాక్ ఉంది, మెర్సిడెస్ బెంజ్. దీని లుక్ కానీ, ఫిట్ అండ్ ఫినిష్ కానీ, ఆ కలర్ స్కీమ్ కానీ, ఆ కథ కానీ మొత్తం వేరే లెవెల్ ఉంది అసలు. రియర్ కెమెరా S580 అంట. సో గైస్ మొత్తానికైతే మనము పూణేలో అగా ఖాన్ ప్యాలెస్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. సో ఎగ్జాక్ట్ ఎక్కడ అనేది అయితే లొకేషన్ అయితే చూడాలి. ప్రజెంట్ మేబీ ఇదే అయ్యి ఉండొచ్చు. చాలా టూరిజం వెహికల్స్ అయితే వచ్చినాయి ఇక్కడ. అగా ఖాన్ ప్యాలెస్. సో ఇదే అన్నమాట అగా ఖాన్ ప్యాలెస్. అగా ఖాన్ ప్యాలెస్ చలో. టూ వీలర్ పార్కింగ్. చాలా ప్రశాంతంగా అవుతుంది. సో దెన్ అగైన్ వీ విల్ కంటిన్యూ. సో గైస్ ప్రజెంట్ అయితే మనం అగా ఖాన్ ప్యాలెస్ దగ్గరకు అయితే వచ్చామన్నమాట. సో దీని డీటెయిల్స్ అయితే నేను మనకు వీడియో చూపిస్తూ అయితే డిస్కషన్ చేద్దాం. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ అయితే చూపిస్తాను. సో ఇప్పుడు ఏదైతే కనిపిస్తుందో ఈ ఏరియా వచ్చేసి మనకి పార్కింగ్ అనమాట. ఇక్కడ 2 వీలర్కి 4 వీలర్కి సపరేట్గా అయితే పెట్టారనమాట. మన బైక్ వచ్చేసి ఇక్కడ అయితే పార్క్ చేసాం. సో టికెట్స్ అయితే అక్కడ తీసుకోవాలి, చూపిస్తాను ఒక్క నిమిషం. సో టికెట్స్ వచ్చేసి అక్కడైతే తీసుకోవాలి, అక్కడ మంది ఉన్నారు కదా. సో అక్కడ వచ్చేసి ఒక స్కానర్ అయితే పెట్టారు, QR కోడ్. దాన్ని స్కాన్ చేసి డైరెక్ట్గా ఆన్లైన్లో అయితే తీసుకోవాలన్నమాట. అక్కడ కౌంటర్లో ఎవరైతే ఉండరు. సో అదనమాట ప్రాసెస్. అండ్ అక్కడ నుంచి ఇలాగ ముందుకు వస్తే మనకు అక్కడ వచ్చేసి ప్యాలెస్ అయితే ఉంది. సో అదన్నమాట ప్యాలెస్. గాంధీజీని ఎప్పుడైతే మన ఫ్రీడమ్ మూమెంట్ అప్పుడు అరెస్ట్ చేసి పెట్టారో ఇదే ఆ ప్యాలెస్ అనమాట. దానికి సంబంధించిన చారిత్రకమైన మ్యూజియం టైప్లో అయితే ఇక్కడ పెట్టారు లోపల అన్నీ. సో దాన్ని అయితే ఒక్కొక్కటిగా చూపిస్తాను. సో ఇది వచ్చేసి మనకు టికెట్ కౌంటర్, ఓన్లీ ఆన్లైన్ టికెట్ ఓన్లీ అనమాట. ఏం చేయాలంటే ఇక్కడ మనము ఈ QR కోడ్ ఏదైతే ఉందో సో దీన్ని స్కాన్ చేయాలన్నమాట. స్కాన్ చేస్తే మనకు ఒక సైట్ అయితే లింక్ ఓపెన్ అయితే దాంట్లో మన డీటెయిల్స్ ఫిల్ చేసి మనం టికెట్ అయితే రిజర్వ్ చేసుకోవచ్చు. సో అడల్ట్కి వచ్చేసి 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు పర్ పర్సన్. అండ్ చిల్లర్కి అయితే 15 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు అనమాట. ఇది బోర్డ్ అన్నమాట. మనకు అగా ఖాన్ ప్యాలెస్ అని చెప్పేసి అయితే అంటారు. సో దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది పూణేలో నాకు హడప్సర్ నుంచి ఒక 7 to 8 కిలోమీటర్స్ మధ్యలో అయితే ఉందన్నమాట. సో దీని స్పెషాలిటీ ఏంటంటే మనకు ఫ్రీడమ్ మూమెంట్ అప్పుడు గాంధీజీ గారిని ఏదైతే అరెస్ట్ చేశారో, సో హౌస్ అరెస్ట్ ఏదైతే చేశారో సో ఇక్కడే అయితే చేశారనమాట. దానికి సంబంధించిన ఐటమ్స్ కానీ వస్తువులు కానీ అన్నీ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. మనకు మ్యూజియం టైప్లో అయితే దీన్ని భద్రపరిచి అయితే పెట్టారు. సో అవన్నీ ఇక్కడ లోపల అయితే మనకు ఉంటాయి. సో బయట నుంచి ప్యాలెస్ చూడడానికి కొద్దిగా ఈ విధంగా అయితే ఉన్నది. సో ఫైనల్లీ గాయస్ మనం అయితే అగా ఖాన్ ప్యాలెస్కి అయితే వచ్చేసామన్నమాట. ఇది గాంధీజీ గారు మన స్వాతంత్ర సమర యుద్ధం జరిగేటప్పుడు గాంధీజీ గారిని ఏదైతే హౌస్ అరెస్ట్ చేశారో ఆ టైంలో అయితే ఇక్కడ హౌస్ అరెస్ట్ అయితే జరిగిందనమాట. గాంధీజీ గారు కానీ అతని వైఫ్ కస్తూర్బా గాంధీ గారిని కానీ ఇక్కడ హౌస్ అరెస్ట్ అయితే చేశారు. ఆ ప్యాలెస్ అయితే ఇక్కడ ఉందన్నమాట. దానికి సంబంధించిన మోనమెంట్స్ అయితే ఇక్కడ అన్నీ పెట్టారు. సో మొత్తం 3 floor మహల్ అయితే ఉంది. కాకపోతే మనకు ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ వరకే అలో చేస్తారనమాట. సో మిగతా 2 floorలు అయితే అలో అయితే లేదు పైకి వెళ్ళడానికి. ఓన్లీ మనం కింద ఉన్న ఏదైతే 6 గ్యాలరీస్ ఉన్నాయో అవి అయితే చూడొచ్చు. సో అవి దాంట్లో మనకు మోనమెంట్స్ కానీ మన గాంధీజీ గారు కస్తూర్బా గాంధీ గారు యూజ్ చేసిన ఐటమ్స్ కానీ అవన్నీ అయితే మ్యూజియం లాగా సేవ్ చేసి అయితే పెట్టారు. అండ్ ఇదే ఆ వ్యూ వచ్చేసి ఒకసారి చూడండి.
గైస్ ఇప్పుడు వచ్చేసి మనము ఆగా ఖాన్ ప్యాలెస్లో ఉన్న మహాత్మా గాంధీ యాషెస్ ఎక్కడైతే మామూలుగా మామూలుగా ఫైనల్గా స్టోరీ చేశారో అక్కడైతే ఉన్నామన్నమాట. ఇదే ఆ లొకేషన్, ఒకసారి అయితే చూడండి. సో అక్కడైతే రాసి పెట్టారనమాట, మహాత్మా గాంధీ హియర్ వేర్ ద యాషెస్ ఆఫ్ అని చెప్పేసి పెట్టారనమాట. మొత్తం పాలరాతితో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ అక్కడ మనకు ఏంటంటే ఇక్కడ షూస్ కూడా వేసుకొని వెళ్ళడానికి లేదు. ఆగా ఖాన్ ప్యాలెస్ ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడైతే ద ఆగా ఖాన్ ప్యాలెస్ ఆల్సో నోన్ యాజ్ ఇదంతా అయితే రాసిందనమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వీడియో పాజ్ చేసి అయితే చదువుకోండి. హిందీ, మరాఠీ అన్నిట్లలో అయితే రాసిందనమాట, చూడండి. సో ఇదైతే ఎంట్రన్స్, ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేయాలి. సో గ్యాలరీ టైప్ అయితే డివైడ్ చేశారనమాట. సో ఇదంతా గార్డెన్ టైప్లో ఉందన్నమాట. ఫ్రంట్ ఇంటికి గార్డెన్ ఎట్లా అయితే ఉంటుందో గార్డెన్ టైప్లో అయితే ఇదైతే ప్లాన్ చేశారు. సో అక్కడి నుంచి అయితే మనం వచ్చామన్నమాట. సో ఆ లొకేషన్ అక్కడైతే పార్కింగ్ ఉంది, అక్కడ నుంచి అయితే ఇటు వచ్చాము. ఈ గ్యాలరీ నెంబర్ 1. ఇదేంటిది వరల్డ్ వార్ 2 డీటెయిల్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. గాంధీజీస్ రియాక్షన్ ఆన్ వరల్డ్ వార్ 2. సో చదవాలనుకుంటే ఆపేసి చదివేయండి. ఇంపాక్ట్ ఆఫ్ వరల్డ్ వార్ ఆన్ ఇండియా. గ్యాలరీ నెంబర్ 2 అనమాట. ఇది వచ్చేసి మనకు మీరాబెన్, శ్రీమతి మీరాబెన్, అలాగే ప్రభావతి నాయర్ అని చెప్పేసి వాళ్ళు అయితే ఆ టైంలో మన హౌస్ అరెస్ట్ టైంలో అయితే ఈ రూమ్ అయితే యూజ్ చేసుకునేవారు. ఇది వచ్చేసి ఇప్పుడు హాల్ గ్యాలరీ నెంబర్ 2గా అయితే మెన్షన్ చేశారనమాట. దీంట్లో కూడా మొనమెంట్స్ అయితే చూద్దాం. సో ఇదే అన్నమాట మనకు మహాదేవ్ దేశాయి మన సెక్రటరీ ఏదైతే ఆ టైంలో ఉన్నాడో 1982 నుంచి 1942 వరకు. సో మహాదేవ్ దేశాయి అతని స్టాచ్యూ అయితే ఇక్కడ పెట్టారనమాట. ఇది వచ్చేసి గ్యాలరీ నెంబర్ 2. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే సో మహాదేవ్ దేశాయి పాసెస్ అవే on 15th August 1942 అని చెప్పేసి మెన్షన్ చేశారు. అండ్ ఇది వచ్చేసి గాంధీజీ రిజల్యూషన్ తీసుకున్నది పెట్టారు. అండ్ యాక్చువల్ వ్యూ ఆ టైంలో ఒరిజినల్ పిక్. సో ఇక్కడైతే మెన్షన్ చేశారనమాట, ప్లీజ్ డూ నాట్ టచ్. ఇది ఒక మోనుమెంట్ అయితే ఇక్కడ యాడ్ చేశారు. ఇది వచ్చేసి గ్యాలరీ నెంబర్ 2. అండ్ చూసుకున్నట్టయితే ఇక్కడ ద బాంబే క్రోనికల్ ఆ టైంలో పేపర్ డూ ఆర్ డై అని చెప్పేసి నినాదం తీసుకొచ్చారు.
9th August 1942లో డూ ఆర్ డై అని చెప్పేసి అది పేపర్లో కూడా వచ్చింది, కాంగ్రెస్ విల్ డూ ఆర్ డై. సో దక్కన్ క్రోనికల్లో అది వచ్చారు. దాని తర్వాత మహాత్మా ఆన్ రేర్ ఆపర్చునిటీ, సో క్విట్ ఇండియా మూమెంట్ అది ఎప్పుడు వచ్చిందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. 7th August వాజ్ కంక్లూడెడ్ ఆన్ 8th August ఎట్ గలివేలా ట్యాంక్ మీడియన్ బొంబై అడ్రస్సింగ్ అబ్జల్యూట్ యాక్షన్. సో ఇదైతే మెన్షన్ చేశారు. ఆ తర్వాత ప్లేస్ ఇఫ్ పాసిబుల్ బట్ వార్ ఈజ్ ఇన్అవాయిడబుల్. సో ఇదైతే ఇక్కడ మెన్షన్ చేశారనమాట. సో ఇది వచ్చేసి మనకు గ్యాలరీ నెంబర్ 3 అన్నమాట. సో ఏదైతే హౌస్ అరెస్ట్ ఉండేదో ఆ టైంలో అయితే ఈ రూమ్ మన సరోజినీ నాయుడు గారు ఆమె హెల్త్ బాగాలేకపోవడం వల్ల ఈ రూమ్ అయితే యూజ్ చేసుకున్నారనమాట. దీంట్లో వచ్చేసి మనకు కరేంగే యా మరేంగే డూ ఆర్ డై అని చెప్పేసి నినాదంతో కూడిన మోనమెంట్స్ అయితే ఇప్పుడైతే యాడ్ చేశారు, అవి చూద్దాం. సో ఇదన్నమాట. సో అక్కడ మన భారతీయ జెండా ప్లస్ కరేంగే అమరేంగే అని చెప్పేసి నినాదము ఇవన్నీ మోనమెంట్స్ అయితే పెట్టారు. సో ఇవి కూడా ప్లీజ్ డూ నాట్ టచ్ అని చెప్పేసి అయితే పెట్టారనమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు డీటెయిల్స్ అయితే పెట్టారు, అగ్రెషన్ అండ్ ఎమోషన్. సో ఇదన్నమాట, సాక్రిఫైస్ ఆఫ్ 7 స్టూడెంట్స్. సో మనకి ఇల్లీగల్ రేడియో అని చెప్పేసి ఒకటైతే రాశారనమాట. 27th August 1942లో వేవ్ లెంత్ ఆఫ్ 41.78 meters. అప్పుడైతే ఇల్లీగల్ రేడియో అయితే 71 days వరకు అయితే వాళ్ళు రన్ చేశారనమాట. మన ఇండియా ఇండిపెండెన్స్ గురించి అయితే దాంట్లో న్యూస్ వచ్చేది. దానికి సంబంధించిన మరి గాంధీ గారు వాడిన ఒక రేడియో అయితే ఇక్కడైతే పెట్టారనమాట, చూడండి. సో ఇది ఓల్డ్ అంటే ఆ కాలానికి చెందిన రేడియో అనమాట, డ్యామేజ్ అయిపోయింది. బట్ స్టిల్ చాలా వరకు అయితే దీన్ని జాగ్రత్తగా అయితే ఉంచారనమాట. అండ్ ఇక్కడ ఒక స్క్రీన్ అయితే వేశారు, దీంట్లో అంతా అయితే చూపిస్తున్నారు. అండ్ ఇక్కడ చూడండి, ఇది కరేంగే యా మరేంగే అని చెప్పేసి ఇక్కడ ఒకటి ఇదైతే వేశారనమాట. అండ్ ఇంకో వింత విషయం అయితే చూపించాలి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు భారత జెండాలో అశోక చక్రంతో పాటు అక్కడ చూసుకున్నట్టే ఆ టైంలో జెండా అయితే అట్లా ఉండేదన్నమాట. సో తర్వాత అయితే చేంజ్ చేశారు కదా, ఇప్పుడు ఓన్లీ అశోక చక్రమే ఉంటుంది. సో ఇది వచ్చేసి గ్యాలరీ నెంబర్ 4. దీంట్లో వచ్చేసి మనకు మహాదేవ దేశాయి గారు అయితే ఏదైతే మనకు హోమ్ అరెస్ట్ అయితే చేశారో ఆ టైంలో ఆయన యూజ్ చేసుకునే రూమ్ అనమాట ఇది. సో దీంట్లో కూడా మనకు మోనమెంట్స్ అయితే యాడ్ చేశారు, ఏమేమి ఉన్నాయని చెప్పేసి అవన్నీ అయితే చూపిస్తాను. సో ఈ గ్యాలరీ వచ్చేసి మనకి గ్యాలరీ నెంబర్ 5 అన్నమాట. ఇది వచ్చేసి మనకు కస్తూర్బా గాంధీ గారు ఏదైతే ఉన్నారో ఎక్స్పైర్ అయిన రూమ్ అనమాట. మహాశివరాత్రి రోజు అయితే ఆమె ఎక్స్పైర్ అయ్యారు. సో ఇదే దానికి సంబంధించిన రూము. సో దీంట్లో మనకు పర్సనల్ బిలాంగింగ్స్ కూడా ఉన్నాయన్నమాట, ఇవి దానికైతే ఉంటాయి. సో ఇప్పుడు ఈ రూమ్లో కనిపిస్తున్నాయి కదా మనకు యాక్చువల్గా కస్తూర్బా గాంధీ గారు, మహాత్మా గాంధీ గారు యూజ్ చేసిన ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే చిన్న టేబుల్లో అక్కడ చైర్స్, ఆ ఫొటోస్ వదిలేస్తే ఈ చైర్స్ ఉన్నాయి కదా, ఈ చైర్స్ పర్సనల్గా ఆ టైంలో యూజ్ చేసినవి అన్నమాట. ఈ రూమ్ మొత్తము కంప్లీట్గా పిల్లోస్ కానీ ఆ చైర్స్ కానీ ఈ రూమ్ ఏదైతే ఉందో దీనికి ఇంకో స్పెషాలిటీ ఏంటంటే మన కస్తూర్బా గాంధీ గారు ఇక్కడే మరణించారనమాట. ఇదే రూమ్లో అయితే ఎక్స్పైర్ అయ్యారు. సో దానికి సంబంధించిన ఆ పిల్లోస్ కానీ అవన్నీ అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి. వాళ్ళు వాడిన పర్సనల్ బిలాంగింగ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి. చెప్పులు కానీ ఇంకా మామూలుగా తాళ్ళు కానీ రుద్రాక్ష మాలలు కానీ అవన్నీ అయితే ఇక్కడైతే పెట్టారు, ఒకసారి చూడండి. వాళ్ళు యూజ్ చేసిన వాటర్ బాటిల్స్ కానీ లైట్స్, స్పూన్స్, మామూలుగా ఫోర్క్స్ అవన్నీ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. చూడండి, ఇవి ఒరిజినల్గా వాళ్ళు యూజ్ చేసిన అనమాట. మ్యూజియం టైప్లో స్టోర్ చేసి అయితే ఇక్కడ పెట్టారు. అండ్ మనకి దీంట్లోకి వెళ్ళడానికి అయితే పర్మిషన్ ఉండదన్నమాట, ఎందుకంటే ఇవి అక్కడ చూడండి గాంధీజీ యూజ్ చేసిన మన 100 రూపాయల నోటు మీద గాంధీజీ గారు కట్టెపట్టుకొని నడుస్తూ ఉంటారు కదా, సో దానికి సంబంధించిన స్టిక్ ఇది ఒరిజినల్ అన్నమాట. ఇది ఒరిజినల్ స్టిక్, ఆయన వాడిన ఒరిజినల్ స్టిక్ అయితే అక్కడ ఉందన్నమాట. వాళ్ళు వాడిన మాలలు అన్నమాట ఆ టైంలో. చూడండి ఎట్లా ప్రొటెక్షన్ చేసి పెట్టారు. 6th రూమ్ అనమాట, లాస్ట్ రూము. సో అక్కడ చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ శ్రీ ప్యార్లాల్ నయ్యర్ అయితే ఇక్కడ ఉండేవాళ్ళు అనమాట. ఆ టైంలో దీన్ని అయితే ఆఫీస్గా అయితే యూజ్ చేసేవాళ్ళు. సో ఆఫీస్ టైప్లో అయితే దీన్ని యూజ్ చేసేవాళ్ళు అనమాట. దీంట్లో కూడా మోనమెంట్స్ అయితే ఉన్నాయి. సో ఒక్కొక్కటి
సో ఇదంతా మనకు వచ్చేసి గ్యాలరీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎండింగ్ సైడ్ ఉండే మామూలుగా ఓపెన్ ఏరియా అనమాట. చూడండి డిజైన్ కన్స్ట్రక్షన్ ఆ టైంలో ఎట్లా కట్టారని చెప్పేసి. మనకు సరోజిని లైబ్రరీ అని చెప్పేసి అయితే ఉంది. వాళ్ళు ఏదైతే బుక్స్ యూజ్ చేశారో అవి అయితే ఇక్కడ ఉండే అవకాశం ఉంది. కాకపోతే ఇదైతే ఇప్పుడు ప్రజెంట్ లాక్ అయితే చేశారనమాట. ఇదైతే చూడడానికి అవకాశం లేదు. ఇది వచ్చేసి మనకు ప్యాలెస్లో లాస్ట్ సైడ్ అయితే ఉందన్నమాట. 6th గ్యాలరీ ఏదైతే ఉంటుందో దాని తర్వాత ఎగ్జిట్ అయ్యే లొకేషన్లో ఇదైతే పెట్టారు. కానీ ఇదైతే ఇప్పుడైతే క్లోజ్ చేసి ఉంది. సో బయట నుంచి వ్యూ అయితే చూద్దాం.